అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మదనపల్లికి జల పండుగ జరుగుతున్నది. జలహారతి సందర్భమున హంద్రీనివా కాలువలు ఇప్పటికే 1.5 మీటరు పైచిలుకు నీరు దాటి దాదాపు మదనపల్లి కాలువ నుంచి దాటుకొని ఇప్పుడు వలసపల్లి వైపు, పొంగునూరు వైపు, పొంగునూరు నుంచి పలంనేరు నుంచి మన కుప్పానికి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా తమ పరుగుళ్ళు తీసుకుంటూ, పరుగుళ్ళు తొక్కుతూ పూర్తి స్థాయిగా నీరు పూర్తి స్థాయిగా తన స్పీడ్లో వెళ్తున్నది. ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కళ. పూర్తి స్థాయిగా కుప్పానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారు. ఈరోజు కుప్పంకి నీళ్లు చేరుబోతున్నాయి. ఇది ఒక మంచి ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి. సంక్షేమం అనేది ఒక బాధ్యతగా తీసుకొని పరుగుళ్ళు తీస్తూ సంక్షేమానికి నాంది పలుకుతూ నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం హెచ్ఎన్ఎస్ హంద్రీనివా కాలువల్లో పూర్తి స్థాయిగా నీళ్లు 1.5 మీటర్ ఇప్పటికే వచ్చేసాయి. ఎప్పుడు 11 గంటలకు స్టార్ట్ అయినాయి, 12:30కి వచ్చింది. దాదాపు 1.5 మీటర్కి వచ్చేసినాయి. ఇంకా మధ్యాహ్నానికి 2 మీటర్లు చేరుకుంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఎప్పుడైతే పోలవరం పూర్తి అవుతుందో కృష్ణా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు రత్నాల సీమ చేస్తూ రాయలసీమకు పూర్తి స్థాయిగా సంవత్సరానికి 2 వరి పంటలు పెట్టే సందర్భం కల్పించబోతున్న పెద్దల చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాయకుడు అనే మనిషి ఏదో ఆయన బంగ్లాకో లేదా ఆయన ఆఫీస్కే పరిమితం లేకుండా, తెల్లవారు లేస్తే ప్రజల్లో లేకుండా, అక్కడే ఏదో హాల్లో కూర్చొని ఏదో రివ్యూస్ చేసుకునేది కాకుండా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పైన, అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఒక కార్యాచరణ పైన, ప్రణాళిక పైన పూర్తి స్థాయిగా పనిచేస్తున్న మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకు ఈ రాష్ట్రానికి 5.5 కోట్ల ఆంధ్రులు దత్తతకు తీసుకొని సంక్షేమం అన్ని విధాలుగా తీసుకొని ప్రజలకు నిత్యం నిరంతరం పనిచేస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 తూములు ఉన్నాయో 2 తూములకి 14 కోట్లతో ఎస్టిమేషన్ ఇచ్చాము. త్వరలో అది కంప్లీట్ చేస్తూ ప్రజలకు అంకితం చేసి ఏ రోజు మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 నింపుతామో ఆ రోజు మదనపల్లికి శాశ్వత నీటి పరిష్కారం చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, For latest updates on India-Pakistan tensions, download RTV Live app.